నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం వడ్ల కొనుగోలు కేంద్రంలో గోల్మాల్ జరిగింది. అధికార పార్టీ నాయకులు కొందరు అధికారులతో కుమ్మక్కై ఈ చర్యకు పాల్పడ్డారు. ప్రభుత్వం ఎంపిక చేసిన రైస్ మిల్లులకు కాకుండా డిఫాల్ట్ అయిన మరో రైస్ మిల్లులకి వడ్ల లారీని తరలించి సొమ్ము చేసుకునేందుకు కొందరు ప్రయత్నించారు. ఈ గుట్టు రట్టు కావడంతో బాధ్యులైన ఐకేపీ ఉద్యోగి సీసీపై జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. వట్టెం ఐకేపీ కేంద్రం నుండి 320 క్వింటాళ్ల వడ్లు ఈ నెల 18న లోడ్ అయ్యాయి. లారీ నగర్ కర్నూలు మండలం గుడిపల్లి సీతారామాంజనేయ రైస్ మిల్లుకు చేరాలని నిర్దేశించారు. అక్కడికి కాకుండా డిఫాల్ట్ అయిన తుల్జా భవానీ మిల్లుకి తరలించారు. విషయం ఆలస్యంగా బయటపడటంతో అధికారులు స్పందించి సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. దారి మళ్లిన వడ్లని అధికారులు సీజ్ చేసి విచారణ చేపట్టారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఐకేపీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. దాంట్లో మనం యాక్చువల్గా అలాట్ చేసినటువంటి రైస్ మిల్లుకు వెళ్ళటం కాకుండా లారీని డిఫాల్ట్ అయినటువంటి రైస్ మిల్లుకు పంపినట్టుగా తెలిసింది. ఆ విధంగా వెళ్ళకూడదు అని క్రిస్టల్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి వాళ్ళకి ఇవ్వడం జరిగినప్పటికీ కూడా ఆ సీసీ ఏమర్పాటుగా పంపడం జరిగింది. కాబట్టి దీని మీద ఇమీడియట్గా సీసీ మీద తక్షణ చర్య తీసుకుంటున్నాము. అదేవిధంగా ఆ సెంటర్లో ఉన్న వాళ్ళని కూడా చేంజ్ చేసేసి వేరే వాళ్ళను నియమించడం అనేటువంటి జరిగింది. మెయిన్గా ఈ డిఫాల్ట్ మిల్క్ వెళ్ళినటువంటి ప్యాడీ ఏదైతే ఉందో దాన్ని తెప్పించేసి ఇమీడియట్గా మనం అలొకేట్ చేసినటువంటి మిల్లర్ ఏదైతే ఉందో ఆ మిల్లర్కి పంపించడం కూడా జరిగింది. కాబట్టి అక్కడ ఇష్యూ అనేటటువంటిది రైట్ నౌ ఏం లేదు. వీ టోటలీ సార్టెడ్ అవుట్ ద ప్రాబ్లం. రాయిత్యం వల్ల చేసినటువంటి పొరపాటు అది. దానికి అతని మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. గతంలో ఆ విధంగా జరిగినట్టు మరి మన